లోపాలలో చెప్పిపోయినా నేను. పిల్లలను చంపుతారా ఇక? అట్లేందే ఉంటుందమ్మా. ఆ రోజు వచ్చి చూసినప్పుడు చెప్పిన నేను, వాళ్ళకి ఏం పెట్టేది తెలుసా? కింద పప్పు కింద పెట్టి ఇట్లా ఒక చెంచాతో వేస్తుండ్రు ఉల్లిగడ్డ చారు. నువ్వు వేస్ట్, నువ్వు మెను ఎందుకు పాటిస్తావు? నువ్వు ఎందుకు లేవు ఇక్కడ? ఆ రోజు నువ్వు డ్యూటీ కదా, ప్రిన్సిపల్ గారు మీరు ఉండాలి కదా. ఓకే, క్యాజువల్. మీరు రాకపోతే ఎవరైతే క్యాజువల్ లీడర్ అంటారు, అయిపోతుంది. మీరేంటి కాబట్టి సరే మీరు రాలేదు. మీ స్పెషల్ ఆఫీసర్ వచ్చిండు ఆయన ఏఈ, ఆయన కూడా చెప్పిన, మీ మేడమ్స్కి చెప్పిన, అలా కూరగాయలు లేవు వల్ల ఆ పప్పు కూడా ఇంత పప్పు పెట్టిళ్ళు. బూజు పట్టిన కూరగాయలు అదేంటి ఆనగపకాయలు తెచ్చిన 15 రోజుల కింద తెంపిన ఆనగపకాయ అది చూస్తేనే నల్లగా ఉన్నాయి. నువ్వు కూరగాయలు కూడా ఆర్డర్ చేయలేదట వాళ్ళకు. వారం వారం పెట్టిస్తారమ్మా, ఎవ్రీ 2 ఆల్టర్నేట్ కూరగాయలు తేవాలి. కాదమ్మా, ఇప్పుడు మీ మీద నమ్మకంతో ఇంత దాదాపు 300 మంది పిల్లలు 400 మంది పిల్లలు ఇక్కడ ఉంటారు. దూరంగా మీరే తల్లిలాగా చూడాలి. కానీ మీరు ఈ పిల్లగాళ్ళకి పెట్టిన దాంట్లో కూడా మీరు తీసుకొని మేము ఎంజాయ్ చేస్తామంటే మరి ఇంకెవరు చేస్తారు? ఇదంతా ఎందుకైంది? నేను సస్పెండ్ చేస్తే తెలుస్తుంది. అప్పుడు ఉద్యోగంలోకి వెళ్ళి తీసి ఒక 1-2 ఇయర్స్ ఇంటికాడ పెడితే తెలుస్తుంది. ఉద్యోగాలు రాక చాలామంది బాధపడుతున్నారు. నీకు వచ్చిన తర్వాత నువ్వు సరిగ్గా సద్వినియోగం చేసుకోకపోతే ఎట్లా?